తమ పాలనలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టారు పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే విజయచంద్ర. అధికారుల్లో విచ్చలవిడితనం ఎక్కువైందన్నారు. డీఈఓ కార్యాలయంలో నిధులు దుర్వినియోగం అయ్యాయని, ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా బంధువులకు కాంట్రాక్టులు ఇవ్వరాదు అన్న నిబంధనలు ఉల్లంఘించి మరీ నిధులు కాజేశారని ఆరోపించారు. ఉపాధ్యాయుని భార్య ఆ సంస్థకు నిధులు కట్టబెట్టారన్నారు. యోగాంధ్ర కోసం మ్యాట్లు, టీషర్ట్ల కోసం 19,56,000 రూపాయలకు కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. 45 రోజులవుతున్నా ఒక్క మ్యాట్ కానీ టీషర్ట్ కానీ ఇంతవరకు రాలేదన్నారు. ఇదే విషయాన్ని డీఓని అడిగితే సమాధానం దాటేస్తున్నారు తప్ప నిజం చెప్పటం లేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే విజయచంద్ర. అధికారుల అవినీతిపై కలెక్టర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. నియోజకవర్గంలో డిఓ ఆఫీస్లో జరిగిన సంఘటన మీ అందరికీ తెలియజేస్తున్నా. 30/4/2026న 19,55,000 రూపాయలని యూనిక్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి డైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. ఆ యూనిక్ కన్స్ట్రక్షన్ ఎవరిదిరా అంటే వన్ ఆఫ్ ది టీచర్, డిఓ ఆఫీస్ లో పనిచేస్తున్న టీచర్ వాళ్ళ వైఫ్ ది. ఆ డబ్బులు యూనిక్ కన్స్ట్రక్షన్ కి వెళ్ళడం జరిగింది. ఈ రోజుకి 45 రోజులైంది. దేనికోసం వాడారు అంటే యోగా మ్యాట్లు కొనాలనుకున్నారు, టీషర్ట్లు కొనాలనుకున్నారు. యోగా మ్యాట్లు, టీషర్ట్లు కొనాలి. ఒక మ్యాట్ కొనాలన్నా, ఒక టీషర్ట్ కొనాలన్నా ఎన్ని రోజులకు వస్తుంది? ఇప్పుడున్న ఆన్లైన్ విధానంలో కానీ ఇప్పుడున్న అమౌంట్ ఇచ్చిన వెంటనే ఎన్ని రోజులకు వస్తుంది? ఎంత కాదన్నా ఒక 15 రోజులు అనుకుందాం. 15 రోజుల్లో ఒక ఐటెంకి కొంటే రావాలి. 30/4/26లో డబ్బులు పే చేస్తే ఇప్పటి వరకు ఒక టీషర్ట్ కానీ ఒక మ్యాట్ కానీ ఇంతవరకు మన ఆఫీస్కి రాలేదు. డబ్బులు అయితే మాత్రం ఎక్కడ ఖర్చు చేశారో తెలియదు. నేను ఒప్పుకోవట్లేదు. 19,55,000 ఎక్కడికి వెళ్ళాయి? ఎందుకు మీ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళ వైఫ్కి ఇవ్వడం జరిగింది? డిపార్ట్మెంట్లు ఉండే వాళ్ళు సొంత రిలేటివ్స్కి ఇవ్వడానికి కారణం ఏంటి? టెండర్ పిలిచారా? కలెక్టర్ గారు, ఇది జరిగి 45 రోజులైనా ఇంతవరకు కూడా మ్యాట్స్ రాలేదు, టీషర్ట్లు రాలేదు. తిరిగి మళ్ళీ యోగాంధ్ర అని చెప్పి మన కార్యక్రమం ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఈ టైంకైనా మ్యాట్లు ఉండాలి కదా, ఎందుకు రాలేదండి? కొంచెం చర్యలు తీసుకుంటారని ఈ సభాముఖంగా సూటిగా కలెక్టర్ గారిని అడుగుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.